నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సామాన్య గ్రామస్థాయి కార్యకర్త నుంచి నేడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైనటువంటి అప్పసాని రాజేష్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఎన్నో విశ్లేషణలతో ప్రజలను చైతన్యపరిచారు. అంటే ఈవెన్ పార్టీ గొంతు సైలెంట్గా ఉన్నప్పుడు కూడా మీ గలంతో మీరు వినిపించి ఎంతో మందిని చైతన్యపరిచారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి, కానీ అతి కొద్ది మంది ముందుకు వచ్చారు. అందులో మీరు ముందుగా ఉంటారు. మరి నేడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైనందుకు సో మా ఛానల్ తరపు నుంచి ముందుగా మీకు అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. మరి మీ ప్రస్థానం గురించి మీ మాటల్లోనే వినాలనుంది. అంటే వాస్తవంగా ఈరోజు నేడు ప్రకటించబడిన తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు మొట్టమొదటగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను గుర్తించి గౌరవించి నాకు ఈ స్థాయి కల్పించిన, అలాగే నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ అయిన నారా లోకేష్ గారు, నాకు చిరకాల మిత్రులు, దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా నాకు చాలా సన్నిహితులు, పాలిట్ బ్యూరో మెంబర్, ప్రస్తుతం మా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు, అలాగే నన్ను ఫేస్బుక్లో నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే నేను ఏదైనా చెప్పాలి అనుకునేటప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఉండేది కాదు. అప్పుడు నేనేం చేసామంటే ఫేస్బుక్ నా అకౌంట్ నుంచి లైవ్ స్ట్రీము ఆన్ చేసి మా ఇంట్లో సోఫాలో కూర్చొని ఫోన్ ఇట్లా పట్టుకొని నేను చెప్పాలి అనుకున్న నా ఒపీనియన్ చెప్తుండేవాడిని. అంటే ఫేస్బుక్ నుంచి మీ ప్రస్థానం? ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండేవాడిని. ఇప్పుడు యూట్యూబ్లోనో శాటిలైట్ ఛానల్స్లోకో నన్ను పిలిచి నాతో మాట్లాడించే స్థాయి గుర్తింపు నాకు లేదు కదా. నేను నా భావావేశాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యక్తం చేసేవాడిని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు, నాకు చెప్పాలి అనిపించిన అభిప్రాయాన్ని అలా వ్యక్తం చేసేవాడిని. అటువంటి సందర్భంలో ఏమైందంటే గ్రాడ్యువల్గా ఫేస్బుక్లో నేను మాట్లాడుతున్న ఆ లైవ్ స్ట్రీమ్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఒక సామాన్యుడి స్పందన అని చెప్పని యూట్యూబ్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. లియో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు మాట్లాడే అవకాశం కల్పించారు. నేను మాట్లాడిన మొట్టమొదటి వీడియోనే దాదాపుగా ఒక 15 నిమిషాలు 12-15 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఆ వీడియోనే బాగా వైరల్ అయింది ఆ కంటెంట్. సో వీడెవడో బాగానే మాట్లాడుతున్నాడే అని చెప్పని లియోతో పాటు ఇంకా మిగిలిన R24 అని, రెడ్ అని, తెలుగు వన్, ఇట్లా ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా నన్ను పిలవటం మొదలుపెట్టారు. యూట్యూబ్లో ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఒక 5 ఛానల్స్ 5x2 ఒక 10 వీడియోలు మాట్లాడేవాడిని. నాకు ఒక అపాచీ బైక్ ఉండేది. ఆ బైక్ మీదే వచ్చేవాడిని నేను. ఛానల్స్కి బైక్ మీద వచ్చి మాట్లాడే ఎనలిస్ట్ పేరుతోటి పొలిటికల్ ఎనలిస్ట్ అని వేసేవాళ్ళు. ఎనలిస్ట్ నేను ఒక్కడే, అందరికీ కార్లు ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లాంటి స్టేజ్లో ఈటీవీ వాళ్ళు మొట్టమొదటిగా నన్ను ఈ నా యూట్యూబ్ వీడియోలు విని వాళ్ళు కాల్ చేసి మొట్టమొదటిగా శాటిలైట్ ఛానల్లో లైవ్ డిబేట్లో నేను ఈటీవీ ప్రతిధ్వనిలో పార్టిసిపేట్ చేశాను. ఈటీవీ ప్రతిధ్వని తర్వాత ఏబిఎన్ వాళ్ళు పిలిచారు. ఏబిఎన్ తర్వాత TV5, మహా న్యూస్, ప్రైమ్ 9, 99, CVR, జీ తెలుగు, ఇట్లా ఒక్కొక్క శాటిలైట్ ఛానల్ వాళ్ళు పిలవటం మొదలైంది. ప్రతి ఛానల్కి నేను నా బైక్ మీదే వెళ్ళేవాడిని. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 18, సరిగ్గా రేపు 18వ తారీఖు 3 సంవత్సరాల క్రితం నాకు హార్ట్ బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ అయినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే, అంటే 2023 ఏప్రిల్లో బైపాస్ అయింది, 2024 ఏప్రిల్ మే నెలలో ఎలక్షన్స్ ఉంటాయి, అప్పటికి నా వాయిస్ బాగా వెళ్తుంది, ప్రాపర్గా జనాలు కనెక్ట్ అవుతున్నారు, నేను చెప్పాలనుకున్నది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అతని అరాచకాలు, వీటికి బలంగా అతనికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించేవాళ్ళు అప్పుడు కొద్దిమందే ఉన్నారు. సో ఆ టైంలో నాకు ఈ సర్జరీ, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఈ ప్రతిబంధకం వచ్చింది అని నేను అనుకుంటున్నా. నేను డిశ్చార్జ్ అయ్యే రోజు డాక్టర్స్ ఏమన్నారంటే, మీరు కొన్నాళ్ళు సిటీలో బైక్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి ఒక 1 ఇయర్ దాకా. రెండోది, మీరు ఛానల్ డిబేట్స్కి వెళ్తే అక్కడ యాంగర్ మేనేజ్మెంటు మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు కొన్నాళ్ళు డిబేట్స్కి దూరంగా ఉంటే బాగుండు అన్నారు. నేను ఎన్నాళ్ళు దూరంగా ఉండాలని అడిగా. నేను అట్లీస్ట్ 6 months దూరంగా ఉండాలి అన్నారు. నేను ఆలోచించా, 6 నెలలు నేను దూరంగా ఉండటం అని అంటే ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్లోకి వెళ్ళిపోతాం, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా లేదు, ఈలోపే
నేను వెళ్ళాల్సిందే బయటకని డిసైడ్ అయిన తర్వాత నేను హార్డ్లీ 3 months లోపు ఏబిఎన్ నుంచి కాల్ వస్తే ఏబిఎన్కి వెళ్ళా. అంటే భౌతికంగా మిమ్మల్ని ప్రతిబంధకాలకు సృష్టించినా సరే వాటిని అన్ని దాటుకుని మీ పట్టుదలతో నాకు ఎదురైన హార్ట్ సర్జరీని కూడా నేను ఓవర్కమ్ అయ్యి యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అంటే ఈ సర్జరీ తర్వాత ఏబిఎన్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 3 months తర్వాత రావటం, తర్వాత నేను అంత పెద్ద మేజర్ సర్జరీ తర్వాత నేను ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నా ఫ్లో నాకు మళ్ళీ తిరిగి రీగైన్ అవుతానా లేదా అని ఒక డౌట్ ఉండేది మీలో మీకు సందేహం. కానీ నేను యాజ్ యూజువల్గానే అంతకుముందు ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడగలిగానో అలాగే మాట్లాడాను. అలా మాట్లాడే క్రమంలో ఒకసారి కొంచెం దగ్గు వచ్చిందనమాట. దగ్గు వస్తే యాంకర్ విజయ్ చంద్రిక కూడా తను కూడా పాపం భయపడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను దగ్గినా నాకు ఇక్కడంతా పెయిన్ వస్తుంది నాకు. నేను అప్పుడే రికవర్ అయ్యి 3rd monthలో ఉన్నా నేను. సో గాడ్స్ గ్రేస్ వాటిని అన్నింటిని అధిగమించాం, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగాం. ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే మొట్టమొదట ఒక ఛానల్కి వెళ్ళి ఒక కెమెరా ముందు మాట్లాడటం మొదట్లో చాలా గొప్పగా అనిపించేది. ఓ పల్లెటూరు, నేను 94 నుంచి 2004 దాకా మా ఊరు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. అలాగే 2014-19 మధ్యకాలంలో కూడా నా వైఫ్ మా ఊరు ఎంపీటీసీ మెంబర్గా నెగ్గుంది. అప్పుడు కూడా మళ్ళీ నేనే పార్టీ బాధ్యతలన్నీ చూసేవాడిని. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో రాష్ట్రం అంతా జగన్ గాలి వీచినప్పుడు కూడా మా వేమూరు కాన్స్టెన్సీ బూత్ నెంబర్ 16 and 17 ఆఫ్ వేమూరు కాన్స్టెన్సీ మా విలేజ్ 1998 ఓట్లు మొత్తం ఊర్లో. అంటే 2000 ఓట్లకి 2 ఓట్లు తక్కువ. అటువంటి ఊర్లో నేను 400 ఓట్లు టీడీపీకి మెజార్టీ తేగలిగాను. ప్రతి కుటుంబంతో, ప్రతి ఓటర్ తోటి, ఆఖరికి 3వ జనరేషను అంటే నేను 94లో నాకు 25వ సంవత్సరంలో నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా. అప్పటికి మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలపాటి ధర్మారావు గారు ఆయన మంత్రిగా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక కాబడ్డా నా 25వ సంవత్సరంలో. ఆ చిన్న ఏజ్లో అప్పుడు చాలా సీనియర్లు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళతో మొదలయ్యి ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళతోటి నాకు యాక్సెస్ మా ఊర్లో 3వ జనరేషను. మొదటి నుంచి నాకు జనాలతో యాక్సెస్ ఉంది. ప్రజల సమస్యలు, గ్రామాల సమస్యలు, రైతుల సమస్యలు, కుటుంబాల స్థితిగతులు వీటన్నిటినీ చిన్నతనం నుంచి దగ్గరగా పరిశీలించిన నా అవగాహన. తర్వాత పార్టీ నేను 9th క్లాస్లో 8th క్లాస్ చివరిలో పార్టీ ఫార్మేషన్ అయింది. మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు 1983లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఎలక్షన్ జరిగింది. రామారావు గారిని ఆ ఎన్నికల సందర్భంగా సరిగ్గా మనం కూర్చున్నంత దూరంలో నుంచి నేను చూడటం జరిగింది, వారి ప్రసంగం వినటం జరిగింది. ఆ ఏజ్లో నేను సైకిల్కి జెండా కట్టుకొని వారి చైతన్య రథం వెంట 10 kilometers ప్రయాణించడం జరిగింది. ఆనాటి నుంచి మేము జూనియర్ ఇంటర్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక నెల రోజులకి నాదన్న భాస్కరరావు రామారావు గారిని బర్తరఫ్ చేయించడం, ఆ ఇన్సిడెంటు నెల రోజులు నేను జూనియర్ ఇంటర్ క్లాసులకు అటెండ్ కాల. అంటే మీకు తెలియదు కానీ మాది లాస్ట్ బ్యాచ్. మా అప్పుడు 10th క్లాస్లో మ్యాథ్స్ కాంపోజిటివ్ జనరల్ అని మాకు ఆప్షన్ ఉండేది. పల్లెటూరు జిల్లా పరిషత్ స్కూల్లో కాంపోజిటివ్ మ్యాథ్స్ నాకు 85 వచ్చినాయి. 85 అంటే అప్పట్లో చాలా మంచి మార్కులు. ఇంటర్లో నాకు 150కి 13 వచ్చినాయి. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చదువు రాక కాదు, చదవక ఈ పార్టీ ఈ జెండా అనేది అంతగా అంటే జూనియర్ ఇంటర్లో నెల రోజులు రామారావు గారి చదువును కూడా పక్కన పెట్టే అంత ఎందుకని ప్రభావితం చేసింది సార్ ఈ రాజకీయ పరిస్థితి? అంటే కొందరికి ఇప్పుడు వ్యసనాలు రకరకాలుగా ఉంటాయి కదా. కొందరికి తాగుడు వ్యసనం ఉంటుంది, కొందరికి స్మోకింగ్ వ్యసనం ఉంటుంది, కొందరికి పేకాట వ్యసనం ఉంటుంది. నాకు ఆ టీడీపీ అనేది ఒక వ్యసనం, ఊరు అనేది ఒక వ్యసనం, జనం అనేది ఒక వ్యసనం. ఆ వ్యసనంతో 10th క్లాస్లో 421 అప్పుడు, అంటే ఇప్పుడు 428 అది పెద్ద మార్కులుగా పరిగణించారు కానీ అప్పట్లో అంటే నేను చెప్పేది 1984 నా 10th అయిపోయింది. అప్పుడు మంచి మార్కులే. పల్లెటూరులో తెలుగు మీడియం జిల్లా పరిషత్ స్కూల్స్లో మంచి స్కోర్ కింద లెక్కది. కానీ ఇంటర్లో నాకు 3 సబ్జెక్టులు మిగిలిపోయినాయి. నేను మళ్ళీ సప్లిమెంటరీ పాస్ అయ్యి మళ్ళీ గుంటూరు వచ్చి నేను తెనాలి నుంచి గుంటూరు వచ్చి జేకేఎస్ కాలేజీలో బీకామ్ చేరా. మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా విజయవాడ దేవినేని మురళి హత్య జరిగింది. సెకండ్ ఇయర్లో వంగవీటి మోహన్ రంగ హత్య జరిగింది. అంటే ఆ సిచ్యుయేషన్స్ అప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలో ఎదురైన పరిస్థితులు పరిణామాలన్నీ ప్రభావితం అయిన జనరేషన్ మేము, వాటిలో ఇన్వాల్వ్ అయిన జనరేషన్ ఒక రకంగా మాట్లాడుకుంటే. నాది కూడా ఆ రోజు గుంటూరులో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది. మా ఏజ్ని మించిన కార్యకలాపాల్లో మేము ఇన్వాల్వ్ అయ్యాం ఆ రోజున. దాంతో పార్టీకి సంబంధించిన సంఘటనలు ఎప్పుడు ఏం జరిగింది అనేది నాకు మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. నన్ను చాలామంది అడుగుతారు, మీరు డేట్లతో సహా చెప్తారు కదా, ఎలా మీరు డైరీలో రాసుకునేవాళ్ళ,
మీరు హోంవర్క్ చేసుకుంటారా డిబేట్కి వెళ్ళేటప్పుడు అని చెప్పని. నేను ఏ హోంవర్క్ చేయను, నేను ఎక్కడ రాసుకున్నది లేదు. నాకు జ్ఞాపకం ఉన్న సంఘటనలు, నేను చదివినవి, నేను చూసినవే నేను చెప్తా. నేను మొదటి నుంచి నేను పెట్టుకున్న ప్రిన్సిపల్ ఒకటే, కెమెరా ముందు మనం మాట్లాడుతున్నాం, అది 100 మందికి రీచ్ అవుద్దా, 1000 మందికి రీచ్ అవుద్దా, 1,00,000 మందికి రీచ్ అవుద్దా అనేది ఆ వీడియోకున్న ఆ కంటెంట్ గ్రావిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతమందికైనా రీచ్ అవునాయి. కానీ నేను మాట్లాడింది 10 మంది వింటూ ఉన్నప్పుడు నా నోటి నుంచి ఫిల్తీ లాంగ్వేజ్ అనేది రావడానికి వీల్లేదు. నాకు నేను పెట్టుకున్న నియమం అది. ప్రత్యర్థినైనా సరే గౌరవప్రదంగానే సంబోధించాలి, ఇష్యూ బేస్డ్గా విమర్శ చేయాలి, వ్యక్తిగత విమర్శకు వెళ్ళకూడదు. తర్వాత గాసిప్స్ మీద నేను మాట్లాడను. పబ్లిక్ ఫోరంలోకి వచ్చిన అథెంటికేటెడ్ సమాచారం మీద మాత్రమే నేను మాట్లాడతా. గాసిప్స్ స్ప్రెడ్ చేయడం అనేది నా పాలసీ కాదు. ఇవి నేను పెట్టుకున్నా మొదటి నుంచి. సో నేను యూట్యూబ్ ఛానల్స్కి వచ్చినప్పుడు కూడా నన్ను కొన్ని సందర్భాల్లో పలానా వెబ్సైట్లో ఈ గాసిప్ వచ్చింది అని అడిగితే నేను నిర్మోహటంగా చెప్తాను. అప్పటికి ఇప్పటికీ ఇంకా తర్వాత నేను మాట్లాడినని డిసైడ్ అయిన తర్వాత అటువంటి టాపిక్స్ నా దగ్గర ప్రస్తావించడం మానేశారు ఛానల్స్ వాళ్ళు కూడా. సో ఏదైతే అథెంటికేటెడ్గా పబ్లిక్ ఫోరంలోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో, రూఢి అయిన సమాచారం ఉంటుందో దాని మీద మాట్లాడతా. ఇలా ఈ మాట్లాడే క్రమంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సుమారుగా 10,000 యూట్యూబ్ వీడియోస్ అయిపోయినాయి. బహుశా నేను అనుకోవటం అన్ని వీడియోలు ఈ మధ్యకాలంలో ఎవరు అంటే ఒక రాజకీయ పార్టీ తరఫున అన్ని వీడియోలు ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు. అంటే శాటిలైట్ ఛానల్ డిబేట్స్ కాక ఓన్లీ యూట్యూబ్లోనే సుమారుగా 10,000 అయితే ఉండుంటాయి. మేబీ కొంచెం అటు ఇటు అయితే అయి ఉండొచ్చాము, కానీ నా అంచనా అయితే సుమారుగా 9,000కి 10,000కి దగ్గరలోనే ఉండుంటాయి. 9,000 పైన 10,000 దగ్గరలో ఉండుంటాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత నాకు పార్టీ వైపు నుంచి ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే నామినేటెడ్ పోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో అన్న అనుమానంతో నాకు ముందే ఇన్ఫార్మ్ చేశారు, మీరు గవర్నమెంట్లో కాదు పార్టీలోకి అవసరము అని చెప్పని. నేను కూడా చెప్పాను, నేను మొదటి నుంచి పార్టీ స్ట్రక్చర్లో ఉన్నవాడిని. గడిచిన 5 సంవత్సరాలుగా నేను విశ్లేషకుడిగా మాట్లాడుతున్నా. కానీ ఒకవేళ పార్టీ పరంగా నాకు ఆ గుర్తింపు ఇస్తే నేను 100% సంతోషంగా బాధ్యత స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఈ మధ్య లోకేష్ గారు కూడా పదే చెప్తున్నారు కదా, ఒక గ్రామ స్థాయి కార్యకర్త పాలిట్ బ్యూరో మెంబర్ స్థాయికి ఎమర్జ్ అవ్వాలి అని చెప్పని. పాలిట్ బ్యూరో మెంబర్ స్థాయికి నేను ఎమర్జ్ కాకపోవచ్చు, కానీ ఒక గ్రామ స్థాయి కార్యకర్తగా, గ్రామ కమిటీ అధ్యక్షుడిగా 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఎంపీటీసీకి నామినేషన్ వేస్తున్నా. అప్పుడు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషనర్గా కరోనా కారణంగా వాయిదా వేసి, తర్వాత తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ డెసిషన్ తీసుకునేటప్పటికి నేను హైదరాబాద్లో ఉండిపోయి ఇంకా ఊరు కూడా వెళ్ళా, ఏజెంట్ని కూడా పెట్టలా. సో నాకు తెలిసి పార్టీ తప్పితే రెండో ప్రపంచం తెలియదు. ప్రజలు, ఊరు, ప్రజల సమస్యలు ఇవి తప్పితే నా వ్యక్తిగత జీవితాన్ని కూడా నేను పండగ పెట్టా. అంటే ఒక రకంగా మాట్లాడుకుంటే ఈ ప్రాసెస్లో నేను చాలా కోల్పోయా. నా చదువుని పండగ పెట్టాను, నా కెరీర్ని పండగ పెట్టాను, నా ఆస్తులు పోగొట్టుకున్నాను, కేసులు పాలయ్యాను, జైలు పాలయ్యాను. అయితే ఏ రాజకీయం కోసం ఎన్ని కోల్పోయినా నా క్యారెక్టర్ని మాత్రం కోల్పోకూడదని చెప్పి నేను మొదటి నుంచి చాలా దృఢచిత్తంతో ఉన్నాను. నేను ఎక్కడ డిమోరలైజ్ అవ్వకూడదు. పోయింది ఆస్తే, నేను బాగానే ఉన్నా, నేను ఆరోగ్యంగానే ఉన్నా, నాకు ఏజ్ ఉంది, నేను మళ్ళీ నిలదొక్కుకోగలను, నా పిల్లల్ని నేను చదివించుకోగలను అనే ఒక ధైర్యం ఉండేది నాకు. ఆ ధైర్యంతో ఏ క్రైసిస్నైనా సరే చాలా మొండిగా ఎదుర్కొన్నా. ఆ ఎదుర్కొన్న పర్యవసానం ఈలోగా నేను 2004 నాటికి ఆస్తులన్నీ అప్పటికి కోల్పోయి కట్టుబట్టలతో నేను హైదరాబాద్ వచ్చా. నా పెద్ద కొడుకు 7వ సంవత్సరం, చిన్నవాడికి 4వ సంవత్సరం నడుస్తూ ఉంది. అప్పుడు ఆ స్టేజ్ నుంచి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు, పైకి వచ్చారు, వాళ్ళ కెరీర్లో వాళ్ళు గౌరవప్రదంగా స్థిరపడ్డారు. సో టైం పాస్ అయింది. నేను మాత్రం నాకు ఊహదెలిసిన నాటి నుంచి ఏ పార్టీలో ఏ జెండానైతే ఆదరిస్తున్నానో, గౌరవిస్తున్నానో, పనిచేస్తున్నానో, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, నాకు వ్యక్తిగతంగా ఎటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదురైనా, ఇవి నేను సృష్టించుకున్న సమస్య. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, నా స్థాయిని మించి ఖర్చు పెట్టమని చెప్పిన పార్టీ నాకు ఆదేశాలు ఇవ్వాల. నా వ్యసనంతో నేను ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళా. నేను ఆ పోషించే క్రమంలో నేను నష్టం చేసుకున్నా. దాని ఇంపాక్ట్ నా ఫ్యామిలీ సఫర్ అయింది. దానికి ఎవరినో బ్లేమ్ చేసి నాకేదో నష్టం జరిగిపోయింది, దాన్ని ఎవరో కాంపన్సేట్ చేయాలి అని చెప్పని ఇంకెవరి మీదో నిందలు మోసి, ఇది నాకు మొదటి నుంచి నాకు ఇష్టమైన ప్రక్రియ. నేను ఊరి నుంచి బయటకు వచ్చానంటే నాకు 34 నుండి 35 సంవత్సరంలో, అప్పటికి 10 సంవత్సరాలు ఊర్లో పెత్తనం చేసి బయటకు వచ్చా. ఈ 10 సంవత్సరాల ఇంపాక్ట్ మళ్ళీ 2004లో నేను ఊరి నుంచి వచ్చేసి 2006 లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు పోలీసులకి మాకు ఘర్షణ జరిగిన సందర్భంలో నేను పోలీసులను కొట్టాను అని చెప్పి నాతో పాటు, నేను అక్యూజ్ నెంబర్ 1గా, నాతో పాటు ఇంకొక 32 కేసులో ఇన్వాల్వ్ చేశారు. నేను నాన్ బెయిలబుల్ కేసు, అది జైల్లో ఉండి బెయిల్ తీసుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. తిరిగి 2009 అక్టోబర్ 22 ఆ జడ్జిమెంట్ వచ్చింది. నేను కన్విక్టెడ్. దాంట్లో
నేను అక్యూజ్ నెంబర్ 1, 2 and 3 మా ముగ్గురికి ఇంప్రిజన్మెంట్ కన్ఫర్మ్ చేస్తుంటే నేను జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే ఒక్కొక్కరికి 5,000 ఫైన్తో ముగించారు. సో ఆ ఫైన్ కట్టి బయటకు వచ్చాం. ఇప్పటికీ నాకు అది ఒక బ్లాక్ మార్క్ అట్లాగే ఉండిపోయింది. నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసే పొజిషన్ కూడా లేదు అప్పటికి నాకు. నేను అప్పటికే చాలా ఫైనాన్షియల్గా దెబ్బతినున్నా. ఆ కేసు హ్యాండిల్ చేయడమే 38 సార్లు హైదరాబాద్ నుంచి వాయిదాలకు తిరిగాను నేను అప్పటికి. మళ్ళీ 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు లోకల్ బాడీస్ వచ్చినాయి. సరే మరి చూస్తే ఊర్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరే లాభం లేదని చెప్పని మహిళ రిజర్వ్ అయింది ఎంపీటీసీ. నా వైఫ్ని తీసుకెళ్ళి ఎంపీటీసీగా నామినేషన్ వేస్తే 2004లో బయటకు వచ్చి మళ్ళీ 2014లో 10 సంవత్సరాల తర్వాత ఈ 10 ఏళ్ళు నేను ఊరితోటి యాక్సెస్లో ఉన్నా. కానీ ఫుల్ టైం నేను అక్కడ ఉండలా. తను 352 ఓట్ల మెజార్టీతో తను గెలిపించారు. సేమ్ అదే మెజార్టీ మా ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఏప్రిల్ 6, 2014 లోకల్ బాడీస్ జరిగినాయి. మే 4 అంటే లెస్ దాన్ 1 month అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. అదే మెజార్టీ నక్కానంద్ బాబు గారికి క్యారీ అయింది. 352 ఓట్లని 2019 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి 400 ఓట్ల స్థాయికి చేర్చాం. రాష్ట్రం అంతా జగన్ గాలి వీస్తున్నప్పుడు మా మండలం చుండూరు మండలం మాది బేసికల్గా వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్గా హార్డ్ కోర్ మండలం. ఆ మండలంలో మా మెజార్టీని మాత్రం పెంచగలిగాం మేము. అది వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంతో నాకున్న యాక్సెస్ తోటి మేము చేసిన పనులు, ఆ పనుల్ని ప్రాపర్గా ప్రమోట్ చేయటం, తర్వాత ప్రతి కుటుంబంతో మేము మెయింటైన్ చేసిన రిలేషన్స్. నేను ఒక గ్రామ స్థాయి నుంచి చూసొచ్చిన వాడిని. గ్రామస్థాయి పోల్ మేనేజ్మెంటు బూత్ లెవెల్ నుంచి వర్క్ చేసిన వాడిగా అప్పటికి ఇప్పటికి నాదొక సజెషన్ ఏంటి అంటే గ్రామ స్థాయిలో ఎవరైతే స్థానిక నాయకత్వం వహిస్తారో వాళ్ళు గనక ప్రజలకు అందుబాటులో ఉండి ఆ గ్రామ సమస్యల పట్ల ప్రాపర్గా స్పందించే వాళ్ళు అయ్యి ఉండి అక్కడ ఓటర్ని మానవత్వ కోణంతో కనుక వాళ్ళని కనుక వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయగలిగితే తెలుగుదేశం పార్టీకి ఇంకొక 50 సంవత్సరాల సరే భవిష్యత్తు అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంలో పార్టీ కూడా గ్రామస్థాయి నుంచి పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ చేసే ప్రాసెస్లో చూద్దాం. ఇప్పుడు నేను కూడా రాష్ట్ర కమిటీలో అంతర్భాగంగా నాకు కూడా ఒక గుర్తింపు గౌరవం దక్కింది కాబట్టి ఇంతకు ముందు కన్నా ఇంకొంచెం ఇంటిమసీ నాకు నాయకత్వంతో ఏర్పడుతుంది. కాబట్టి నాకున్న అనుభవంతో నేను చూసిన పరిస్థితులు, పరిణామాలని, నాకున్న ఆ అనుభవాన్ని కూడా నేను కూడా షేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసలు పార్టీలో సీనియర్ నాయకులు కూడా భయపడ్డారు. అంటే మీకు కేసులు ఏం కొత్త కాదు, కానీ ఎందుకు మీకు ఆ గలం వినిపించాలనిపించింది? అప్పుడు మీకు ఏమీ భయమే లేదా? అంటే మళ్ళీ కేసులు పెడతారు, అసలు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు, మీకేం అనిపించలేదు అప్పుడు? అంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను జూనియర్ ఇంటర్లో ఉన్నా 1984లో. జూనియర్ ఇంటర్లో ఉన్నప్పుడు డిసెంబర్ 27వ తారీఖు అంటే అక్టోబర్ 31 ఇందిరాగాంధీ హత్య జరిగింది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 దాకా నాదెండ్ల భాస్కరరావుకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. సెప్టెంబర్ 16 మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం. ఆ తర్వాత నెల 15 రోజులకి ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన వెంటనే రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన ఎమోషన్లో డిసెంబర్ 27 పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. నేను ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు సైకిల్కి జెండా కట్టుకొని కాలేజీకి వెళ్ళా. కాలేజీకి వెళ్తే కాలేజీలో అబ్జెక్ట్ చేశారు, జెండా కట్టుకొని రావడానికి వీల్లేదు అని. జెండా తీయమన్నారు, నేను తీయను అన్నా. నువ్వు తీయకపోతే సైకిల్ బయట పెట్టరా అన్నారు. నేను బయట పెట్టరా, నేను ఇక్కడే పెడతా అన్నా. అంటే ఒక రకంగా అది మంచి ప్రవర్తన అన్నాను నేను. కానీ ఏంటంటే పార్టీ విషయంలో నా వయసు అప్పుడు ఎంత, నాకు సెప్టెంబర్లో 15 నిండిని, 16 సంవత్సరం వచ్చింది అంతే. ఆ ఏజ్లో పార్టీ విషయంలో అంత మూర్ఖంగా వ్యవహరించే మనస్తత్వం అయి ఉన్నప్పుడు మరి నేను గడించిన అనుభవము, నేను చూసిన పరిస్థితులు, అందులో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా మేము ట్రావెల్ అయిన పీరియడ్ కూడా చాలా రఫ్ పీరియడ్. ఆ 80 up to 92 గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రతిరోజు ఎవరో ఒక హత్య గురించి వార్త వింటూ ఉండేవాళ్ళం. ఘర్షణలు, గొడవలు, హత్యలు ఇవన్నీ చాలా దైనందిక జీవితంలో ఒక భాగంగా మారిపోయిన పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళం మేము. అందువల్ల ఈ భయము, వాళ్ళు ఏదో చేస్తారు, నేను ఒక్కడనే తిరిగేవాడిని. బైక్ మీద వచ్చేవాడిని నేను ఛానల్స్ కన్నిటికి. నాకు బైపాస్ సర్జరీ అయినాక డాక్టర్స్ బైక్ డ్రైవ్ అవాయిడ్ చేయమన్న తర్వాత అప్పుడు కాంటపట్టి సిచ్యువేషన్లో నేను సెకండ్ హ్యాండ్ కారు కొనాల్సి వచ్చింది. నా దగ్గర స్తోమతుండి కాదు, అంటే నా హెల్త్ రీత్యా తప్పని పరిస్థితుల్లో నాకు డ్రైవింగ్ కూడా రాదు. మళ్ళీ దానికి ఒక డ్రైవర్ని పెట్టుకొని బైక్ మీద తిరిగినప్పుడు నాకు నెలకు 10,000 ఖర్చుతో అయిపోయేది. నన్ను చాలామంది అడిగేవాళ్ళు, మీరు ఇన్ని ఛానల్స్కి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి రీచ్ వస్తుంది కదా, వాళ్ళకి యాడ్ రెవెన్యూ వస్తుంది కదా, మీకేం షేర్ ఇవ్వరా అనే నేను చెప్పేవాడిని. నేను ఇప్పుడు లైవ్లోనే చెప్తున్నా, నా చొక్కాకి పెట్టిన గంజి కూడా నాకే బొక్క అని చెప్పేవాడిని. నేను ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచలేదు, చాచే అలవాటు నాకు లేదు. నాకు చేతనైంది నేను ఇవ్వటం తప్ప పుచ్చుకోవటం అనేది నాకు తెలియదు. దానివల్ల నేను చాలా కష్టాలు అనుభవించా. నాతో
ట్రావెల్ అయినందుకు నా కుటుంబం కూడా ఆ కష్టాల్లో వాళ్ళు కూడా భాగస్వాములై వాళ్ళు కూడా అనుభవించారు. కానీ వీటన్నిటికన్నా కూడా ఇవాళ ఒక గ్రామస్థాయి కార్యకర్తగా మొదలైన నా ప్రస్థానం నాకుగా సంపాదించుకున్న గుర్తింపుతో ఆ గుర్తింపుని రికగ్నైజ్ చేసి గౌరవించి ఇవాళ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడం అని అంటే అది మొట్టమొదటిగా ఆ విధమైన ఆ నాయకత్వాన్ని కూడా మెచ్చుకొని తీరాలి కదా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నేను కూడా చేజాచి డబ్బులు తీసుకొని ఉండొచ్చు, నేను నా లైఫ్ని కంఫర్ట్గా మార్చుకొని ఉండొచ్చు. నేను అధికార పార్టీలో 94 నుంచి 2004 దాకా ఆ రోజు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగినాడు. ఆ రోజే కాంట్రాక్టులు చేసి పైరువీలు చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చుంటే నేను 2014లో నా వైఫ్ వచ్చి అక్కడ ఎంపీటీసీ కంటెస్ట్ చేస్తే 350 ఓట్లతో ఎందుకు గెలిపిస్తారు? నా వ్యక్తిత్వానికి నా మనస్తత్వానికి ఇచ్చిన గౌరవం అది. ఆ ఊరు ఆ జనంతో ప్రతి కుటుంబంతో నాకు మమేకమైన అనుబంధం ఉంది. అందువల్ల నేను ఇలానే ఉండాలని కోరుకుంటా. ఇలానే పార్టీకి నా జీవితకాలం నాకు ఓపికన్నంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు రాజేష్ని మేము ఎంపిక చేసాం, ఈ రాజేష్ వల్ల మేము ఇబ్బంది పడ్డాం అన్న మాట ఏ రోజు పార్టీకి ఇప్పటివరకు ఇన్ని 10,000 వీడియోల్లో నేను ఆ మాట రానివ్వలేదు. భవిష్యత్తులో కూడా ఆ మాట రానివ్వను. నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ గౌరవప్రదంగానే ఈ బాధ్యతను నిర్వహిస్తానని చెప్పని సగర్వంగా ఇవాళ కెమెరా ముఖంగా చెప్పగలుగుతాను. మరి చిన్ననాటి నుండి పార్టీయే ప్రాణంగా అటు గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఇటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులుగా ఎన్నో విశ్లేషణాత్మకమైనటువంటి సందేశాలను ఇస్తూ మరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పార్టీ గొంతుకగా మరెన్నో విశ్లేషణాత్మకమైనటువంటి సందేశాలు అందిస్తారని చెప్పి మరోసారి అభినందనలు తెలుపుదాం. థ్యాంక్ యూ సార్.